అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనం చపాతీ, రోటీస్, రైస్ ఎలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాము. నా వ్యూవర్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా బాండ్లీ తీసుకుని ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకోవాలి. బాండ్లీ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఇష్టమైన మసాలా సరుకులన్నీ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే క్వాంటిటీకి వచ్చేసరికి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేయకుండా ఉంటుంది. మసాలా సరుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఒక టమాటీ అలాగే ఒక పుదీనా కట్ట కూడా వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండ్లీలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే లవంగాలు, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు తీసుకొని వాటితో పాటు కొన్ని కాజు తీసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పన్నీర్ పీసెస్ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. అదే ఆయిల్లో 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక క్యాప్సికమ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పన్నీర్ పీసెస్ తీసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా, ఉల్లిపాయ, టమాటీ, మసాలా సరుకులు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్, కాజు అవి ఉన్నాయి కదండి, అవి దాంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.